వ్రాయబడినది. సువార్త సంఘంలో సహకారిగా ఎవరు సహాయకారులు తెలిసిందే. అలా సహకారిగా ఉంటే అది జీవ గ్రంథంలో నమోదవుతుంది. సువార్తకి సహకారిగా ఉండాలా, ఇంటికాడ పనుల కోసం కాదు. ఫిలిప్స్ 4:3లో ఉంది, మోషే పేరు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నది. మోషే గారి పేరు. నిర్గమకాండం 32:32 దయ్యములు వెళ్ళిపోయినవని సంతోషింపగా మీ పేర్లు జీవ గ్రంథమందు రాయబడమని సంతోషించుడి అని దేవుడు జీవ గ్రంథమును చెప్పాను. శిశువులు వెళ్ళారు, ప్రార్థన చేశారు. ఒకసారి దయ్యాలు విడిపించలేకపోయారు. ప్రభు గద్దించారు, నేను ఎంతకాలం మీతో ఉంటానని. తర్వాత మళ్ళా వెళ్ళారు, సాతాన్ని ఇడిపించారు, దెయ్యాల్ని ఇడిపించారు. బహు ఆనందంగా వచ్చి, అయ్యా మేము దెయ్యాలు ఇడిపించామయ్యా, సాతాన్ని ఇడిపించామయ్యా అని దేవుని దగ్గరికి వచ్చి ఆనందించేటప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాడంటే, ప్రభువు నువ్వు దెయ్యాలు సాతాన్ని ఇడిపించడం కాదు, నీ పేరు జీవ గ్రంథములో నమోదు పడిందా, అది విలువైనది అని ప్రభు శిష్యులుగా చెప్పడం అనేది జరిగింది. అలాగే మన సంఘ సభ్యులు కూడా మరి 3 రోజులు ఉపవాస ప్రార్థన నుండి చాలామంది జీవ గ్రంథములో పేరు నమోదయ్యింది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. జీవ గ్రంథం గూర్చిన సంగతులు బైబిల్ అనేక చోట్ల గలవు. ప్రకటన గ్రంథం 20:12 కాకుండా తిమోతికి రాసిన గ్రంథం చాలా చోట్ల ఉన్నాయి. సార్దీసు సంఘమున అనుభవంలో విశ్వాసుల పేర్లు జీవ గ్రంథంలో రాయబడినట్లు చూచుచున్నాము. సార్దీసు సంఘములో కూడా మరి విశ్వాసులు జీవ గ్రంథములో పేర్లు కొంతమంది ఉన్నాయని చెబుతున్నారు. భూమి మీద నివాసి అయిన విశ్వాసి పరమందు స్థిర నివాసి అయి ఉండునని, భూమి మీద నివాసి అయిన అంటే మనము ఈ భూలోకంలో నివాసిగా ఉన్న మనము విశ్వాసి పరమందు స్థిర నివాసి అయి ఉండునని, ఈ భూలోకంలో బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం నడిచిన ఎడల ఈ భూలోకంలో కూడా ఆనందంగా ఉంటాము, పరలోకంలో కూడా ఆనందంగా ఉంటాము. అది మీకు చాలాసార్లు నేను చెప్పడం జరిగింది. అది ఎలాగ మనం స్థిరపరచుకోవాలి? మన ప్రార్థన వల్ల, సన్నిధి వల్ల స్థిరపరచుకోవాలి. పరలోక జీవ గ్రంథంలో ఈ పేర్లు రిజిస్టర్ చేయబడినవి. ఎవరైతే ఆ పేర్లు నమోదు పడిందో పరలోకంలో ఆ జీవ గ్రంథములో మన పేర్లు స్థిరపడి ఉన్నాయి. పరలోక రాజ్యములో 3 భాగములు. 1 పెళ్లి కుమార్తె కొరకు పరలోక నూతన యెరూషలేము. పెళ్లి కుమార్తె కొరక నూతన అంటే కొత్త యెరూషలేము. ఈ కొత్త యెరూషలేము ఇంకా తయారు అవ్వలేదు. తయారు రాకడ సమయానికి తయారవుద్ది. 12 మంది పాత నిబంధన కర్తలు పిల్లర్స్లు, కొత్త నిబంధన కర్తలు, కొత్త నిబంధనలో 12 మంది. ఈ 12 ఆ 12 24 మంది. ఈ కొత్త నిబంధన ఉన్నవాళ్ళు తలుపులు అంటే గుమ్మాలు. ఇవి 2 రక్షితులను పరలోకంలో, రక్షితులు మోక్షము, రక్షితులు. ఈ పరలోకంలోని భూలోకం మీద ఎవరైతే రక్షణ తీసుకొని దేవుని సిద్ధాంతాన్ని అమలుపరుచున్నామో వీళ్ళు అందులో నివసిస్తారు. 3 భూలోక మోక్షము, 1000 ఏండ్లు రక్షింపబడిన వారి కొరకు భూలోకంలో మోక్షము, 1000 ఏండ్లు రక్షించబడిన వారి కొరకు. అంటే రాకడ వచ్చిన తర్వాత కూడా భూలోకం మీద మిగిలిపోయి ఉంటారు. 7 ఏళ్ళ కూడా శ్రమలు పడి మిగిలిపోతారు. వాళ్ళు 30 పంట కనుక మరి వాళ్ళు కూడా ఇందులో ఉంటారు అని బైబిల్ గ్రంథం సార్దీసు సంఘంలో ప్రభు చెప్పారు. అంటే ముందుగా దేవుని యందు విశ్వాసం నుంచి నమ్మకంగా మరణించిన వాడిది, అలాగే రాకడ రాగా ఎత్తబడ్డ సంఘమే, వధువు సంఘమే మన విశ్వాసులు 100 వంతుల పంట. అలాగే 1000 ఏండ్ల పరిపాలనలోని అక్కడక్కడ అయ్యో నా భర్త వెళ్ళిపోయాడే, నేను వెళ్ళలేకపోయానే, నా బిడ్డ వెళ్ళిపోయిందే, నేను వెళ్ళలేకపోయానే,
భార్య వెళ్ళిపోయింది, భార్య వెళ్ళిపోయింది, నేను వెళ్ళైపోయాని అని రోధించి 666 ముద్ర నాకు వద్దని ఆహారం పెట్టపోయినా, తిండి పెట్టపోయినా దేవుని యందు విశ్వాసంగా నిలబడగలిగిన వాళ్ళు పరిగిలాగా వేరుకొని వెళతారు. ప్రభు వచ్చి అది 60 పంట. 30 పంట ఏంటంటే ఎవరో నమ్మకుండా భూమి మీదే దేవుడు అతను కాదు అని నమ్మకుండా ఉన్నవాళ్ళు, లాస్ట్ అండ్ ఫైనల్ ఉన్నవాళ్ళు 30 పంట. ప్రకటన గ్రంథం 5:10లో క్రీస్తు ప్రభువు మనుషులను కొని దేవుని కొరకు ఒక రాజ్యమును యాజకులుగాను వారిని చేశాను. దేవుని కొరకు ఒక రాజ్యం గాను యాజకులుగాను వారిని చేశాను అంటే యేసు ప్రభువు ఈ భూలోకం మీద వచ్చిన తర్వాత ఈ భూలోక రాజ్యాధిపతిగా నియమించాలి. రోమన వాళ్ళుకి అధికారం వాళ్ళకు ఉందని కనుక ఆ రోమన వాళ్ళకి ఆపోజిట్గా ప్రభుని రాజుగా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఈ లోకము రాజ్యరకం నాకు అక్కర్లేదు, ఈ శరీరానికి సంబంధించిన రాజుగా నేను రాలేదు, ఆత్మకు సంబంధించిన రాజుగా మళ్ళా వస్తాను అని ఈ లోక రాజ్యరకాన్ని నాకు వద్దని ప్రభు గెంటేశాడు. 4 మతకాలం క్రీస్తు 1520 నుండి 1720 వరకు అంటే 200 సంఘం వరకు 5 పరలోక స్థానము, పరలోక సింహాసనం వద్ద 3వ స్థానము. ఈ 3వ స్థానము ఈ సార్దీస్ సంఘానికి మతకాలము 200 సంవత్సరాలు భూమి మీద జరిగినప్పుడు సార్దీస్ సంఘం ఇక్కడి నుంచి ఎత్తబడింది, పోయింది. కారణం అయితే ఇది మాత్రం భూలోకం మీద 7 సంఘాలు కూడా తీసేశారు. అయితే పరలోక రాజ్యంలో ఉంది. దానికి కారణం ఈ భూలోకం మీద ఈ అపోస్తులు ప్రార్థన చేయగా గట్టి ప్రార్థన చేసి ఈ సంఘాలు భూలోకం మీద స్థాపించటం వల్ల ప్రార్థనతో రాయి మీద మరి గడ్డబలుగుతో కొట్టినట్టు వాళ్ళ ప్రార్థన గట్టి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, దుఃఖ ప్రార్థనతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేశారు కనుక భూలోకం మీద పోయిన పరలోకంలో అవి ఉన్నవి. సార్దీసు వారు పేరుకు బ్రతికి ఉన్నారు కానీ చనిపోయిన వారే. ఎందువలంటే ఇంత బోధ విని కూడా వాడు చచ్చిపోయినట్టుగా మరి కనబడుతున్నది. అయితే స్మరణ సంఘము అలా కాదు, మంచి బోధగా నిలబడింది. లోదర దిద్దుబాటు వచ్చిన తర్వాత సార్దీసు వచ్చాను. ఈ దిద్దుబాటు అయిన తర్వాత సార్దీసు వచ్చింది. కొత్త బోధలు వచ్చినవి గనుక ప్రజలకు భేదము కలిగినది. లోదరను చెప్పినది నిజమా, మత గురువులు చెప్పినది నిజమా అని ఆలోచనలో పడిపోయారు. ఆందోళన కలిగినది, ఆలోచనలో పడటం కాకుండా ఆందోళన కూడా కలిగింది. లోదరను తరపున వారు మాది నిజమనిరి, రోమన్ వారు మాది నిజమనిరి. మధ్యనున్న ప్రజలు ఏది నిజమో తెలుసుకొనలేకపోయేది. ఈ లోదరానికి తర్వాత రోమన్ వాడికి మాది గొప్ప, మాది గొప్ప, మా దగ్గరికి రండి అని వీళ్ళు ఒక్కొక్కరిని చెప్పడంలోనే సంఘ సభ్యులు గలిబిలిపోయారు. ఈ రోజున కూడా గలిబిలిగానే ఉన్నది. ఎందుకంటే కొంతమంది మాది గొప్ప అంటున్నారు, కొంతమంది మాది గొప్ప అంటున్నారు. గనుక మరి ఏది గొప్ప అనేది తెలుసుకోవటానికి ముందు నేను చెప్పి ఉన్నాను. చెప్పింది మళ్ళా చెప్తే సమయం సాలదు. స్థిరత లేకపోయి స్థిరము, గలిబిలి లేచినది. సార్దీసు అంటే గలిబిలి అని ముందే మనం దీన్ని అనుకున్నాం. సత్యము తెలియటం లేదు, నిజము తెలియటం లేదు. నిజం తెలియాలంటే నేను ఇందాక చెప్పిందే ఏది నిజము ఒక్క మాటలైతే చెప్పిందే మళ్ళా చెప్తాను. రాయిపారితనం లేకపోతే గలిబిలే సంఘానికి. మీరు ప్రయత్నించండి తెలియను, అప్పుడు ఆ తెలిసిన దాని ప్రకారము చేయుటకు దేవుని 7 ఆత్మలు శక్తినిచ్చును. దేవుణ్ణి అడగాలి.
ఏది నిజమా, ఏది అబద్ధమా అని అప్పుడు దేవుడు నిజమైన వాతావరణాన్ని చూపిస్తారు. సాధించి వచ్చినాటికి బైబిల్ విశ్వాస ప్రమాణము బోధలో ఉన్నవి, అయినను అస్థిరులో ఉండిరి. బైబిల్ వచ్చేటప్పటికి స్థిరమైన బోధకులు ఉన్నారు, స్థిరంగా నమ్మేవాళ్ళు ఉన్నారు, అస్థిరులు కూడా నమ్మలేని వాళ్ళు కూడా ఉన్నారు. పైన ఉన్నవి లేకపోతే అస్థిరుగా ఉండవలసినది పైన ఉన్న వాతావరణం నిజమేంటో కొంతమంది ఉన్నారు కనుక వాడు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. పరలోక జీవ గ్రంథంలో వీరి పేర్లు రాయబడుటకు వీరు పాపములో పడినని ప్రభువుకు తెలియను. పరలోక జీవ గ్రంథంలో ఈ పేర్లు వ్రాయుటకు వీరు పాపములో పడినని ప్రభువునకు తెలియను. అందుకని పాపములో లోకములో నువ్వు పడిన ఎడల జీవ గ్రంథంలో పేరు పడదు. మా సంఘంలో కూడా ఆ రోజున దాదాపు 60-70 మంది ఉన్నా కూడా అందులో కొంతమంది జీవ గ్రంథంలో పేరు పడలేదు. వాడు ఇప్పుడు బాధపడుతూనే ఉన్నారు. ప్రభు మళ్ళా చెప్పారు. ఏమని చెప్పారు? మళ్ళా 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, వాళ్ళు బాధపడక్కర్లేదు, నేను మాత్రం వాళ్ళని కూడా ఎక్కిస్తాను అని చెప్పి ప్రభు చెప్పారు. గనుక జీవ గ్రంథంలో వ్రాసిన రిజిస్ట్రేషన్ అయినది గనుక గడువు తుడుపు పెట్టారు. జీవ గ్రంథంలో వ్రాసిన రిజిస్ట్రేషన్ అయినది కనుక తుడుపు పెట్టారు. అలాగే మన దగ్గరికి 3 రోజులు జీవ గ్రంథాన్ని ఉంచారు. ఉంచిన తర్వాత దేవునికి ప్రార్థన లేదన్న బిడ్డల్ని అందులో రాయకుండా జీవ గ్రంథాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. ఇక ఉంచాను అని. అయితే ముందు ప్రార్థన ఉన్న వాళ్ళందరినీ కూడా అందులో జాయిన్ చేశారు. 1, అజ్ఞానం వల్ల పాపమునకు క్షమాపణ ఉండును. అజ్ఞానం అంటే తెలిసి తెలియని పాపము, తెలిసి తెలియని మాటలు ఇవి ఉంటే ఇది అజ్ఞానం వల్ల పాపమునకు క్షమాపణ ఉండును. తెలిసి తెలియని పాపం చేస్తే క్షమాపణ ఉంటుంది కృపను బట్టి. 2, జ్ఞానము తెలిసి మురాబి ఎండితనము మొండితనము. మురాబి జ్ఞానము ఉండి ఇది తప్పని తెలిసి కూడా వల్ల పాపం చేస్తే క్షమాపణ లేదు. నీవు తెలుసు కూడా పాపం చేస్తున్నావు. ఆరాధనగా రాపోవడం పాపమే, శుక్రవారం రాపోవడం పాపమే, ఉపవాస ప్రార్థన చేయకపోవడం పాపమే, ఇంటికాడ సంతకాడ నువ్వు ప్రార్థన చేయించుకోకపోవడం పాపమే, తెల్లారుజామున 3 గంటలకు సేవ చూసుకోకపోవడం పాపమే, మధ్యాహ్నం చేయకపోవడం పాపమే. ఈ పాపము వల్ల క్షమాపణ లేదు, కృప వీరికి లేదు. ఇన్ని చెబుతున్నాము గొంతు చించుకొని ఇలా చేయండి అమ్మా అని. మరి తెలిసింది కదా, తెలిసింది కూడా మీరు చేయకపోతే అది ఏమంటారు? అజ్ఞానత అంటారు. తెలిసింది కూడా చేయకపోవడం, దీనికి క్షమాపణ లేదని సార్దీస సంఘము మరి ప్రభువు చెప్పిన మాటలు ఇవి. రిజిస్ట్రేషన్ లేని వారి పేరు తుడిపి పెట్టుబడును అంటే రిజిస్ట్రేషన్కను జీవ గ్రంథానికి తేడా ఏంటంటే మేము ప్రతిరోజు వస్తున్నాము, ప్రతిరోజు అన్ని విషయాల్లోనూ పాలు పంచుకుంటున్నాము అని అనటము మామూలుగా ఉండటము. మరి ప్రకటన గ్రంథం 20:12 ఉన్నట్టు జీవ గ్రంథములో నీ పేరు ఎక్కితే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఇది దీనికి సాదృశ్యం. రిజిస్ట్రేషన్కి ముందు పేర్లు వ్రాయదురు దేవదూతలు. 3, వర్తమానము అందితురు, వీళ్ళు వర్తమానాన్ని కూడా అందిస్తారు. 4, దేవదూతలు మన వద్ద ఉండి మహిమ గ్రంథములో మన మంచి క్రియలు చేయుదురు. ఇవి దేవదూతలు మన వద్ద ఉండి, ప్రతి మనిషి దగ్గర కూడా దేవుని దేవదూతలు, సాతాను దూతలు కూడా మన దగ్గరే ఉంటారు. అందుకను మనం చేసే పనులు మంచి కాకపోతే సాతాను దేవదూతలు రాసుకుంటాయి, కానీ మనవి మాత్రం రాసుకోరు. మనం మంచి పనులు, ఈ మంచి పనులు అనేది ముందుగానే నేను చెప్పాను. 5, మరి యొక్క మహిమ గ్రంథములు చెడు కార్యములు చేయుదురు. మరి చెడు కార్యాలు కూడా తెలుసుండి చేయటం ఇది క్షమించరాని ఘోరము. మనిషి మార్పు చెందిన ఎడల చెడుగు తుడిచిపెట్టుదురు. చెడు ఉన్నా కూడా చేసే మంచి కార్యాలు, ఈ మంచి కార్యాల వల్ల చెడుగు తుడిచిపెట్టేస్తున్నాడు. మంచి చేసి చనిపోయినాటికి చెడుగులో ఉంటే మంచి తుడుపు పెట్టబడును.
జీవగ్రంథంలో. చచ్చిపోయేటప్పటికి ఏమవుతుంది? జీవగ్రంథంని తుడిచిపెడతారు. మంచులోనికి మనము మార్పు చెందినప్పుడు దేవదూతలు సంతోషించుదురు. లోక 15:7, ప్రకటన 3:5. మంచులో మనం ఉన్న తర్వాత దేవదూతల ముందు సంతోషిస్తాయి. తర్వాత యేసు ప్రభు సంతోషిస్తాడు, యెహోవా తండ్రి కూడా సంతోషిస్తారు. వీరి రిజిస్ట్రేషన్ ఫిలిప్ 4:3 జీవగ్రంథంలో వారి పేర్లు వ్రాయబడి ఉన్నవి. అందులో ఉంది. ప్రకటన 3:1లో పెర్గము, తుయతైరా, సార్దిస్ ఈ 3 కాలాల్లో కట్టు బంధకమైన సిద్ధాంతాలు ఉన్నాయి. చాలా సిద్ధాంతాలు, గట్టి సిద్ధాంతాలు. అవి మనం ముందుగానే చెప్పుకున్నాము. దానిలో ముంచటం, మరి చెట్టు కట్టేయటం ఇవన్నీ ఉన్నాయి. అవి గట్టి సిద్ధాంతాలు. ఆయన భయపడలేదు. ఒకటి సిద్ధాంతాలు బైబిల్లో ఉన్న ముఖ్యమైన బోధలు వేరే పుస్తకంలో రాసుకున్నారు. ఈ బైబిల్లో ఉన్నవి వేరే బోధ రాసుకున్నారు. 3 కాలంలో వారు ఏ విధంగా రాసుకున్నారంటే తమకు ఏ అర్థము తోసిందో ఆ అర్థంతో రాసుకున్నారు. అదే సిద్ధాంతము. బైబిల్ ఎంతో ఆ సిద్ధాంతములంతే అన్నారు. ఎవరికి తోచిన సిద్ధాంతాలు వాళ్ళు రాసుకున్నారు. ఆ సిద్ధాంతాలు తప్పు. ఎందుకంటే ఈ 7 సంఘాలు, మరి నేను ప్రకటన గ్రంథం చదివి రాసేటప్పుడు ఈ 7 గ్రంథాలు 7 సంఘము 7 సంఘాలు నాకు అస్సలు అర్థం అవ్వలే. నా ఇష్ట ప్రకారంగా రాసుకుంటాం తప్పు అని నాకు తెలిసి ప్రభుని అడిగాను. 3 సార్లు చదివాను, నాకు అర్థం అవ్వలేదు. ప్రభువా, ఈ 7 సంఘాలు చాలా కఠినంగా ఉన్నాయి, దీన్ని వదిలి నేను మళ్ళా మిగిలిన రాయాలని అనుకుంటున్నాను అని ప్రభుతో చెప్పగా ప్రభు ఏమన్నారంటే, ఈ 7 సంఘాలు నువ్వు రాయకపోతే, 7 సంఘాలు నువ్వు అర్థం అవ్వకపోతే ప్రకటన గ్రంథం నీకు అసలు అర్థం అవ్వదు. మరి ఏం చేయమంట ప్రభు అంటే, ఉపవాసం అండి, ప్రార్థన చెయ్యి అని అన్నారు. ప్రభు చెప్పినప్పుడు చేసినప్పుడు మళ్ళీ అప్పుడు మొదలుపెట్టినప్పుడు క్లియర్గా అర్థమయ్యింది. నేను రాయగలిగాను. బైబిల్ ఎంతో ఆ సిద్ధాంతాలు అంతే అన్నారు. ఈ 2 పుస్తకములు ట్రెడిషన్, సంప్రదాయం అనగా పెద్దలు ఏమి చెప్పారో అది రాసుకున్నారు. ఎవరు? బోధకులు, బిషప్. తర్వాత వీళ్ళందరూ కూడా ఏది చెప్పారో అది రాశారు. కానీ నిజమైన సిద్ధాంతాలు బైబిల్లో ఉన్నాయి. ఆచారం బైబిల్కు వ్యతిరేకంగా ఉండకూడదు. నువ్వేది మాట్లాడినా, ఏది చేసినా, నేనేది మాట్లాడినా, నేనేది చేసినా బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఉండాలి. కానీ బైబిల్కి ఆపోజిట్గా ఉండకూడదు. బైబిల్కు అనుసరించి ఉండవలెను. ఏదైనా కూడా మన దర్శనం చూస్తే బైబిల్కి అనుసరించి ఉండాలి. దర్శనం మాట్లాడితే భాషలతో మాట్లాడినప్పుడు కూడా బైబిల్కి అనువుగా ఉండాలి. ప్రతీది కూడా అనువుగా ఉండాలి. ఏంటి అనువుగా ఉండాలి? మనం దర్శనం చూసినప్పుడు అది జరిగితే అది అనువు అని ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 21వ వచనములో క్లియర్గా ఉంది. బైబిల్లో ముఖ్య బోధలు ఎత్తి అర్థములు వ్రాసి వాటిని సిద్ధాంతములుగా చేసుకుని ఉన్నారు. ఎవరిష్ట ప్రకారంగా వాళ్ళు చేసుకున్నారు, అంతేగాని బైబిల్ సిద్ధాంతం కాదు. రోమన్ కాథలిక్ గుడిలోనికి ఒక దండ తీసుకుని వద్దురు, దానికి 150 పూసలు ఉండును. ఆ 150 పూసలు దాన్ని చేతికి తగిలించుకొని ఒక్కొక్క పూస గుర్తించుకుంటూ 150 సార్లు ప్రార్థన చేశారు. కానీ ఒక్క ప్రార్థనని 150 సార్లు చేశాను. ఆ పూసలు లెక్కించుకుంటూ 150 సార్లు చేశాడు. ఆమెను చెప్పెదరు. లోక 18వ అధ్యాయంలో గోజులాడిన ప్రార్థన కలదు. ఇప్పుడు పూసల ప్రార్థన గొప్పయా లేదంటే గోజులాడిన ప్రార్థన గొప్పయా? లోదరన్న వాళ్ళు ఫస్ట్ నుంచి చివరి వరకు, అంటే ఇప్పటి వరకు కూడా కొన్ని బైబిల్కి మరి చెప్పిన సిద్ధాంతం కాకుండా మరి ఆ యెషయా గ్రంథము 66లో మనం చూస్తే ధూపం వేయకూడదని క్లియర్గా ఉంది. కానీ వాళ్ళు ధూపము మానడం లేదు. అంటే సిద్ధాంతం మాడది. దేవుడు చెప్పిది చేసింది వాళ్ళందరూ మారుతారని నా ఆశ. తప్పుడు పోదని నేను అనడం లేదు. బైబిల్ సిద్ధాంతం అని ఇక్కడ ఆ వచనం వచ్చింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను.
ఎదవరాలు మాటి మాటికి వచ్చి అనగా అనేక సార్లు అని అర్థము. గోస్ ఈ పూసలు కాదు. ఏ ప్రార్థన కావాలా? ఘోషించే ప్రార్థన కావాలి, కన్నీటి ప్రార్థన కావాలి. ఇది నువ్వు చూస్తున్నావా? చూస్తే ఆనందమే. కారణం ఆచారము గోజులాడిన స్త్రీ కూర్చున్నది. ఎవరైతే గోసులాడారో ఆ స్త్రీ కూర్చున్నది. బైబిల్ సిద్ధాంతము ఆచారము కొట్టివేయటకు వీల్లేదు. బైబిల్ సిద్ధాంతాన్ని ఆచారాలు కొట్టేయటకి లేదు. బైబిల్ సిద్ధాంతం ఏమిటి? గోచులాడమనే ఉంది. ఈ స్త్రీ చేసిన పనే గొప్ప పని. బైబిల్ దేవునిది, సిద్ధాంతము వేదాంతులది. బైబిల్ దేవునిది, సిద్ధాంతము ఆచారము సిద్ధాంతాలు. ఇంతేనా? ఆచారాలు సిద్ధాంతాలు ఇంతేనా? పెద్దలు రాసినవి బైబిల్ అనువుగా ఉంటే ఉంచడము లేకపోతే తీసివేయడము మనము దేవుని అడిగి ఎక్కువగా రాస్తే వృద్ధి అగును. దేవుణ్ణి అడిగి రాయాలి. అందుకని పెద్దలు చెప్పింది కాదు, పెద్దలు చేసింది కాదు. ఈ ప్రకటన గ్రంథం 7 సంఘాలే కాకుండా ప్రకటన గ్రంథం మొత్తం కూడా నేను దేవుని చెప్పగా చెప్పి నేను రాస్తే 2 సంవత్సరాలు పట్టింది. పరమగీతము 3 సంవత్సరాలు పట్టింది. మరి అయితే అది రాయమని ప్రభు చెప్పగా రాశాను, ప్రజలకి అర్థమయ్యేలా రాసిన తర్వాత ఇప్పుడు ఆ ప్రకటన గ్రంథం 40 సంవత్సరాలు బయటికి తీయకుండా లోనే ఉంచాను. ప్రభు కనిపించి, ప్రభు అయ్యా 40 సంవత్సరాల క్రితం రాసావు కదా బైబిల్ గ్రంథం, మరి నువ్వు రాసిన గ్రంథాన్ని ఇప్పుడు తీసి నీ సంఘములో ప్రపంచమంతా బోధించు. సమయం దగ్గరికి వచ్చింది, రాకడ కాలం దగ్గరికి వచ్చింది. ఈ బోధ చాలా అవసరం. నువ్వు బోధించకపోతే సాతాను చాలా గలిబిలి సంఘంలో చేస్తున్నారు అని ప్రభు చెప్పగా బోధించడం తీయడం జరిగింది. ఏదైనా బైబిల్ అనుసరించే ఉండాలి. ఇప్పుడు ప్రకటన గ్రంథం కూడా బైబిల్కి అనుసరించే ఉంది అని నువ్వు ఎలా చెబుతున్నావంటే ప్రతి విషయాన్ని కూడా వాక్యాన్ని పలానా దాంట్లో ఇది ఉంది అని చెబుతున్నాను. ప్రభు కూడా బైబిల్కి అనుగుణంగానే చెప్పారు, అనుగుణంగానే రాసేవాడు రాశారు. సువార్త వాక్య యాపకము నిమిత్తము మిషన్లో ముందు దిద్దుబాటు జరిగినది. సువార్త దిద్దుబాటు 1950 సంవత్సరంలో మిషన్లను గురించి ఆలోచన జరిగినది, సక్రంగా దిద్దాలని. 18 సంవత్సరంలో మిషన్లు స్థాపన చేసేది. అప్పుడు బాగుందని మిషన్లు అనేది పెద్ద పెద్ద మిషన్లు స్థాపన చేశారు. ప్రతి మిషన్ సిద్ధాంతములు ఆచారములు బయలుదేరినవి. ఎవరి మిషన్కి వాళ్ళు ఆచారాలు పెట్టారు, దేవుని పెట్టలేదు. ఇక్కడ 1 పరిశుద్ధాత్మ బాప్తిసము, 2 భాషలు మాట్లాడే బాప్తిసము, 3 ప్రవచించుట బాప్తిసము. ఇక్కడ బాప్తిసాల కోసం పరిశుద్ధాత్మ కోసం రాస్తున్నారు. 1 పరిశుద్ధాత్మ బాప్తిసము, పరిశుద్ధాత్మతో నింపబడుట. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసం ఎవరిచ్చారు? మామూలు బాప్తిసం పాదిరి గారు ఇస్తారు, తర్వాత బిషప్ గారు ఇస్తారు. ఈ పరిశుద్ధాత్మ బాప్తిసము యేసు ప్రభువే ఇస్తారు. పరిశుద్ధాత్మ బాప్తిసం అనగా ఏమిటి? పరిశుద్ధాత్మ బాప్తిసం అంటే పరిశుద్ధాత్మ మనలో వచ్చిన తర్వాత కంటిన్యూడ్గా ఉండడమే పరిశుద్ధాత్మ బాప్తిసము. తర్వాత భాషలో మాట్లాడుట. ఒక్కసారి మనకి దేవుడు ఇచ్చిస్తే అది పోదు. అది పోగొట్టుకోవాలంటే మన దుర్దుదేశమే పోగొట్టుతుంది మాట్లాడటం. 3 ప్రవచించుట, వాక్యాన్ని ప్రవచించుట కూడా ఒక పరిశుద్ధాత్మే, అది కూడా ఒక వరము. 4 రోగాలను స్వస్థపరచుట. మనం ప్రార్థన చేసినప్పుడు రోగాలు స్వస్థపరిచి ఆడి వచ్చి సాక్ష్యం చెప్పుట. 5 ప్రభు కనబడి మాట్లాడుట. ప్రభు మనతో మాట్లాడుట, డైరెక్ట్గా మాట్లాడుట, దర్శనం ద్వారాగా మాట్లాడుట, దర్శనాలు ఇవ్వట. పై వాటన్నిటినీ పెద్దలను అనుసరించి వారు వద్దనుచున్నారు. పెద్దలు ఇవన్నీ మాకెందుకండి, ఎవరు ప్రార్థిస్తారు అని వద్దనుచున్నారు. నవీన వృద్ధిని కోరువారు కావాలనుచున్నారు. నవీన అంటే కొత్తగా వృద్ధి అయ్యే సంఘాలు, కొత్తగా ఉన్న కుర్రోళ్ళు,
కొత్తకున్న ఆడబిడ్డలు ఈ వరాలు మాకు కావాలని సంపాదించుకుంటానికి కావాలి అని అంటున్నారు. రోగులను బాగు చేయట అపోస్తులకే కానీ మనకు కాదు, మన కొరకు ఆసుపత్రులు ఉన్నవి అని అనుచున్నారు. అపోస్తులు చేశారు, మనం ఎందుకు చేయాలి? అక్కర్లేదు, మనకు హాస్పిటల్ ఉన్నాయి అని ఈ పెద్దలు చెప్పుతున్నారు. కొందరు ఏ వైద్యుడు బాగు చేయని వ్యాధిని ప్రభు బాగు చేయుచున్నారు అనేది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. హాస్పిటల్లో ఎక్కడ తగ్గలేని జబ్బు ప్రభు ద్వారాగా ఈ రోజులు కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి సార్థిక సంఘంలో వివరంగా మనకు బోధించారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. మాది లక్కవారం అండి, లక్కవారం గ్రామము, పోస్ట్ కూడా లక్కవారమే, జంగారెడ్డిగూడెం మండలము, ఏలూరు జిల్లా. మా మరి మహిమ ప్రవేశము మా ఫోన్ నెంబరు 9959918375. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాము. స్తోత్రం మహోన్నతుడా, గనుడ, సర్వశక్తి కలిగిన దేవా, ప్రభా, ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని జీవించి ఆశీర్వదించండి. ప్రకటన గ్రంథం ఎవరు వింటే వాళ్ళలో నుంచి సాతాను వెళ్ళిపోయా గృహానికి క్షేమము, ఆ బిడ్డలకు క్షేమమని నీ గ్రంథం చెప్తుంది కనుక దీవించి ఆశీర్వదించి కృప చూపించి దయ చూపించి మీరు చెప్పిన నెంబర్లకి వాళ్ళకి ఇంకా ఏది అవసరమైందో వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని అడిగితే ప్రభా మీ దగ్గర వాళ్ళ సంగతి మీ పాద సన్నిధిలో పెడతాము నాయన. వాడు వెంటనే సమాధానం వెళ్ళేలాగా బాధ్యత కలిగించమని యేసు నామమున బ్రతిమలాడి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.